మన కెప్టెన్ యామీ ఈజ్ నాట్ ఏ నార్మల్ హ్యూమన్ ఎనీమోర్. తను ఒక డెవిల్‌లా మారబోతున్నాడు. యెస్ బ్రో. ఈ మాట వినిన తర్వాత మీరందరూ షాక్ అవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ ట్రూ. అండ్ ఈ చాప్టర్‌లో మనం కెప్టెన్ వెంజెన్స్‌ని కూడా చూసుకోవచ్చు. తను కెప్టెన్ యామీ కోసం తన పవర్స్ మొత్తం యూజ్ చేసి ఒక వండర్‌ఫుల్ స్వార్డ్‌ని క్రియేట్ చేస్తాడు. అండ్ దట్ వాస్ క్రేజీ. ఈ చాప్టర్ మామూలుగా ఉండదు. సో మీరు ద లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం మెచ్చుకున్నా వీడియో కానీ అంతకన్నా ముందు నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం ఫైనల్లీ 20K రీచ్ అయిపోయాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. పైగా మీరందరూ కలిసి ప్రీవియస్ వీడియో యొక్క లైక్ టార్గెట్ కూడా కంప్లీట్ చేస్తారు. 400 లైక్స్ కంప్లీట్ అయిపోయాయి. నేను ఎక్స్పెక్ట్ చేయాల, బట్ మీరందరూ కంప్లీట్ చేస్తారు. అందుకనే ఈ వీడియో కూడా ఒక లైక్ టార్గెట్ ఇస్తున్నా. కుదిరితే 500 లైక్స్ కంప్లీట్ చేసేయండి. నాకు తెలుసు మీరందరూ కంప్లీట్ చేసేస్తారు. సో కంప్లీట్ చేసేయండి. ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి గైస్. సో ఇంకేం మెచ్చకుండా లెట్స్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఇక్కడ మనం కెప్టెన్ యామిని ఇంకా వెనెసాని చూసుకోవచ్చు. ఇక్కడ మన వెనెసా చెప్పిద్ది, ఇప్పుడు మనం ఏది చేసైనా కెప్టెన్ యామిని సేవ్ చేయాలి, లేకపోతే ఆయన మనకి దక్కరు అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత ప్యానెల్ లోనే మనం గ్రేనీ కూడా చూసుకోవచ్చు. తను వెంటనే వచ్చి కెప్టెన్ యామిని హీల్ చేస్తూ ఉండిద్ది. ఇంకా తను గమనించిద్ది, ప్రస్తుతం మన కెప్టెన్ యామి యొక్క బాడీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ద డెవిల్ దట్స్ పోజెస్ ఆస్థా. ఆస్థా దగ్గర ఉన్న డెవిల్ యొక్క బాడీ ఎలా ఉండిద్దో సేమ్ ఇప్పుడు మన కెప్టెన్ యొక్క బాడీ కూడా అలాగే ఉంది అని చెప్పి తను అనిద్ది. అండ్ మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, మన కెప్టెన్ యామి యొక్క బాడీలో నుంచి చాలా మ్యాజికల్ ఎనర్జీ బయటికి వస్తుంది. ఇంకా మనోడు వెంటనే డార్క్ మ్యాజిక్ బ్లాక్ మూన్ ని క్రియేట్ చేస్తాడు. ఇంకా తను వెంటనే లెగసి వీళ్ళిద్దరికి థ్యాంక్ యూ చెప్తాడు హీల్ చేసినందుకు. బట్ మనం ఇక్కడ కాసేపు కెప్టెన్ యామి గురించి మాట్లాడుకుంటే, ప్రస్తుతం మనోడి బాడీ మొత్తం మారిపోయింది. అది ఇప్పుడు ఒక డెవిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. పైగా ఈ విషయం మీ అందరికి తెలిసిందే. ఫర్బిడెన్ మ్యాజిక్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తాయి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళ యొక్క బాడీ అండ్ మ్యాజిక్ ఇది మొత్తం మారిపోయింది. ఎగ్జాంపుల్ మన నారో, తను కూడా ఫర్బిడెన్ మ్యాజిక్ లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి తనకు ఆ డెవిల్ హార్న్ అనేది వచ్చింది. సో జస్ట్ లైక్ దిస్ మన కెప్టెన్ యామి ఇంకా వెంజెన్స్ కాలిఫోర్త్ అనే ఒక పెద్ద ఫర్బిడెన్ మ్యాజిక్ లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి మన కెప్టెన్ యామి యొక్క హార్ట్ ఒక డెవిల్ హార్ట్ లా మారిపోయి ఉండిద్ది. నాకు తెలుసు ఇది మొత్తం మీకు చాలా క్రేజీగా అనిపించవచ్చు, కానీ ఈ ప్యానెల్ లో కెప్టెన్ యామి యొక్క హార్ట్ ని మాత్రమే చాలా హైలైట్ చేస్తూ చూపించారు. సో ఇది చూసిన తర్వాత నాకైతే ఒక డెవిల్ హార్ట్ లాగానే అనిపించింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత మన కెప్టెన్ యామి దగ్గరికి మన ప్యాట్రీ విలియమ్స్ నేసుకుని వస్తాడు. ఇంకా మన ప్యాట్రీ చెప్తాడు, చూడు నాకు మీ అందరికీ హెల్ప్ చేద్దామనే ఉంది, కానీ నా దగ్గర నా గ్రిమ్వం లేదు, అది లేకుండా నేనేం చేయలేను అని చెప్పి తను అంటాడు. ఇంకా పక్కన నుంచి మన విలియమ్స్ కూడా చెప్తాడు, చూడు కెప్టెన్ యామి ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మన విలియమ్స్ తన పవర్స్ మొత్తాన్ని యూజ్ చేసి ఒక పెద్ద స్వార్డ్ ని క్రియేట్ చేస్తాడు. ఇది ఒక వుడెన్ స్వార్డ్. దీని పేరు ద బ్లేడ్ ఆఫ్ మిస్ టల్టియన్. నిజం చెప్పాలంటే ఇది ఒక రియల్ బ్లేడ్ అన్నమాట. రియల్ బ్లేడ్ అంటే నిజంగా బ్లేడ్ కాదు, ఇది ఒక కింగ్ వాడేవాడు. ఈ స్వార్డ్ ఇచ్చేసిన తర్వాత ఆ కింగ్ రిటైర్ అయిపోతాడు. సో మేబీ ఇక్కడ మన విలియమ్స్ కూడా ఈ కత్తి మన కెప్టెన్ యామీకి ఇచ్చేసిన తర్వాత రిటైర్ అయిపోతాడేమో. బట్ బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన కెప్టెన్ యామీ చెప్తాడు, చూడు నువ్వు ఆ ఎల్ఫ్ పార్క్ లో ఏదైతే చేసావో నేను దాన్ని మర్చిపోలేను, కానీ ఇక్కడ నుంచి మనం ప్రాణాలతో బయటపడిన తర్వాత కలిసి డ్రింక్ తాగుదాలే అని చెప్పి తను ఆ కత్తి తీసుకుంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ప్రెజెంట్ కి తీసుకుని వస్తారు. ఇక్కడ మన కెప్టెన్ యామీ లూసిఫోగస్ యొక్క ఆ పవర్ఫుల్ అటాక్ ని ఆపేస్తాడు. అది చూసి మన లూసిఫోగస్ కి తెలిసిపోయింది వీడు డార్క్ మ్యాజిక్ యూజర్ అయి ఉంటాడు అని చెప్పి ఒక పంచ్ కొడతాడు. దెబ్బకు మన నాష్ ఇంకా కెప్టెన్ యామీ ఇద్దరు ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. అది చూసి మన ఆస్థా లూసిఫోగస్ మీద దాడి చేయడానికి వస్తాడు, కానీ మన లూసిఫోగస్ ఆస్థా మీద కూడా ఒక అటాక్ చేయబోతూ ఉంటాడు. కానీ అప్పుడే మన జూరా, నారో ఇంకా వెనెసా యొక్క పిల్లి వీళ్ళు ముగ్గురు వచ్చి మన ఆస్థాని సేవ్ చేస్తారు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు. మన లూసిఫోగస్ జూరా మీదకి అటాక్ చేసిన వెంటనే మన జూరా సీక్రెట్ కౌంటర్ ట్రాప్ మ్యాజిక్ ఎక్స్ ని ఉపయోగిస్తాడు. అండ్ మీరు ఈ ప్యానల్ ని కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ మన నారో వెంటనే మానా జోన్ సీలింగ్ మ్యాజిక్ ని కూడా ఉపయోగించింది. లిటరలీ వాళ్ళ కంబైన్ అటాక్ చూసి కిందున్న మన యామి ఇంప్రెస్ అయిపోతాడు. తను చెప్తాడు, మీరిద్దరు కలిసి వాడిని అలాగే బాధండి అని చెప్పి తను అంటాడు. ఇంకా వెనకాల నుంచి మన నాష్ చెప్తాడు, యామి నువ్వు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన యామి చెప్తాడు, ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడే కదా నీ ప్రాణాలను కాపాడింది, అలాంటిది ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి తను అంటాడు. అప్పుడు నాష్ చెప్తాడు, చూడు ఐ డోంట్ కేర్, నేను ఇక్కడ చనిపోయినా పర్వాలా, అసలు నేను చూసిన ప్రతిసారి నాకు ఆ పాస్టే గుర్తుకొచ్చిద్ది అండ్ ఐ హేట్ దట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. అందుకనే నువ్వు నా దగ్గరికి రామాక, నన్ను సేవ్ చేయాలని చెప్పి ట్రై చేయమాక, ఎందుకంటే నేనే మోర్గన్ ని నీ నుంచి దూరం చేశా. ఇప్పుడు నన్ను సేవ్ చేస్తూ ఎవరైనా చనిపోతే నేను అది తట్టుకోలేను, స్పెషల్లీ ఏ ఫ్రెండ్ లైక్ యూ అని చెప్పి తను కెప్టెన్ యామికి చెప్తాడు. బట్ యామి అది మొత్తం వినిన తర్వాత చెప్తాడు, నువ్వు ఒక పిచ్చోడువా, ఇప్పుడు నువ్వు
కి ఫ్యూచర్ లో చాలా మందికి హెల్ప్ చేయబోతున్నావు, అయినా ఒక ఫ్రెండ్ ని సేవ్ చేయడానికి రీజన్ అక్కర్లేదు అని చెప్పి తను అంటాడు. ఇంకిప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన మోర్గన్, కెప్టెన్ యామీ ఇంకా నాష్ ని చూసుకోవచ్చు. ఇక్కడ మన మోర్గన్ ఎప్పుడు చెప్పేవాడు, మీరిద్దరు చాలా సిమిలర్ గా ఉన్నారు, మీరిద్దరు కలిస్తే ఒక మంచి టీమ్ లా అవ్వచ్చు అని చెప్పి తను అనేవాడు. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒప్పుకునే వాళ్ళు కాదు. బట్ నౌ ఇన్ ప్రెజెంట్ ఇక్కడ మన నాష్ చెప్తాడు, చూడు నువ్వు ఇప్పుడు ఒక పెద్ద మనిషివి, అలాంటిది చిన్నపిల్లల మాటలు మాట్లాడతావేంటి యామీ అని చెప్పి తను అంటాడు. ఇంకా ముందు నుంచి మన యామీ చెప్తాడు, ఇన్ డీప్ డౌన్ మెన్స్ టేక్ ఇట్ ఫర్ ఎవర్ యూ మోర్ అని చెప్పి తను తిడతాడు. ఇంకప్పుడే మన నాష్ చెప్తాడు, చాలు చాలులే నోరు మూసుకో, గ్రో అప్ ఆల్రెడీ అని చెప్పి తను అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ కలిసి ఆ డీమన్ కింగ్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. పైగా మనం పైన చూసుకుంటే మన జూరా తన మ్యాజిక్ మొత్తాన్ని తన రైట్ హ్యాండ్ లోకి తీసుకుని వస్తాడు. ఇంక తను చెప్తాడు, చూడు డెవిల్ కింగ్, నేను నీకు డబుల్ పే బ్యాక్ ఇస్తానని చెప్పి ఒక పంచ్ కొట్టబోతాడు. ఇంకా ముందు నుంచి మన డెవిల్ కింగ్ కూడా డిఫెండ్ చేయడానికి ఇంకో పంచ్ కొడతాడు. ఇక్కడ మన లూసిఫోగస్ కి అంత డ్యామేజ్ ఏం తగలదు, కానీ జూరో యొక్క గింవం చూసిన తర్వాత మన లూసిఫర్ కి అర్థమైపోయింది వీడిది ఎక్స్ప్లోజన్ మ్యాజిక్ అని. కానీ అప్పుడే మన కెప్టెన్ యామీ ఇంకా వైస్ కెప్టెన్ నష్ ఎంట్రీ ఇస్తారు. ఇంకా వాళ్ళు జూరా ఇంకా నారోకి చెప్తారు, మీరిద్దరు బాగా ఫైట్ చేస్తారు, ఇంక ఇక్కడ నుంచి వెళ్ళండి, మేము హ్యాండిల్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. ఇంక ఇక్కడ మన కెప్టెన్ యామీ కూడా ఆలోచిస్తాడు, ఎందుకో తెలియదు కానీ తన దగ్గర ఎక్కువ మ్యాజిక్ పవర్ ఉంది అని చెప్పి తను అనుకుంటాడు. అండ్ పక్కనున్న మన నాష్ కూడా చెప్తాడు, నా దగ్గర కూడా ఇంకా గిమ్ముడోలో ఉన్నాడు, తను కూడా ఫైట్ చేయగలుగుతాడు అని చెప్పి వీళ్ళిద్దరు ఒకేసారి వీళ్ళ మానా జోన్స్ ని యాక్టివేట్ చేస్తారు. లిటరల్లీ వీళ్ళ యొక్క మానా జోన్ మామూలుగా ఉండదు. ఇక్కడ మన కెప్టెన్ యామీ ఇంకా నాష్ కలిసి షాడో మ్యాజిక్ ఎక్స్ డార్క్ మ్యాజిక్ కిడ్స్ ప్లే గ్రౌండ్ ని క్రియేట్ చేస్తారు. పైగా ఈ కిడ్స్ ప్లే గ్రౌండ్ లో మన నాష్ చాలా షాడో సోల్జర్స్ ని తయారు చేసి అలా వదిలేస్తాడు డెవిల్ కింగ్ తో ఆడుకోండి అని. ఇంకిక్కడ ఈ డెవిల్స్ మన నాష్ కి చెప్తే కూడా, ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్ మాస్టర్, మనం ముందు కన్నా చాలా పవర్ఫుల్ గా ఉన్నామని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకిక్కడ మన నాష్ చెప్తాడు, అవును నాకు అడ్మిట్ చేయడం ఇష్టం లేదు కానీ షాడోనే డార్క్నెస్ ని క్రియేట్ చేసిద్ది అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత చూసుకుంటే మన యామీ కరెక్ట్ గా డెవిల్ కింగ్ పైన ఉంటాడు. ఇంక తను వెంటనే ఒక అటాక్ చేయబోతాడు. ఇక్కడ మన యామీ చెప్తాడు, డార్క్ క్లోక్, డీప్ బ్లాక్ బ్లేడ్, ఇన్ఫినిటీ ఎనర్జీ బిట్వీన్ డార్క్నెస్ అండ్ షాడో అని చెప్పి ఒక్క స్లాష్ వదులుతాడు. అంతే, అది డెవిల్ కింగ్ కి టచ్ కూడా అయ్యిద్ది, తనకి డ్యామేజ్ కూడా తగిలిద్ది. అది చూసి మన లూసిఫోగస్ కి అయితే అర్థమైపోయింది, హ్యూమన్స్ తలుచుకుంటే తన లాంటి డీమన్స్ కి కూడా డ్యామేజ్ ఇవ్వగలరని. అందుకనే తను చెప్తాడు, నేను మీ అందరినీ అక్నాలెడ్జ్ చేస్తున్నా, నేను మీ అందరినీ చంపేస్తా, మీ పేరెంట్స్ ని, మీ సిబ్లింగ్స్ ని, మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ని, మీ నైబర్స్ ని, ప్రతి ఒక్కరిని చంపేస్తా, నేను ఎంటైర్ హ్యుమానిటీని వైప్ అవుట్ చేసేస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన కెప్టెన్ యామీ చెప్తాడు, ఏంటి వీడు ఇందాక నుంచి సీరియస్ గా ఫైట్ చేయట్లేదా, వీడు మనల్ని ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నాడా, దట్ స్కేరీ, బట్ ఇప్పటి వరకు మనం కష్టపడి ఇంత దూరం వచ్చాం, సో తగ్గేదేలే అని చెప్పి వీళ్ళు అంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి నారో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను మన ఆస్థా ఇంకా యూనో యొక్క డ్యామేజ్ ని సీల్ చేస్తూ ఉండిద్ది. ఇంక ఇక్కడ మన ఆస్థా చెప్తాడు, చూస్తుంటే నువ్వు బాగా దెబ్బలు తిన్నట్టున్నావు, ఇంతకి బాగా ఫైట్ చేయగలవా యూనో అని చెప్పి తను యూనోని అడుగుతాడు. అప్పుడు యూనో చెప్తాడు, ఇలాంటి మాటలు నేను నీ నుంచి విలానని అనుకోవట్లేదు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కెప్టెన్ యామీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన యామీ చెప్తాడు, హియర్ వి కమ్, ఇట్ ఈస్ ద ఫైనల్ షో డౌన్, ఇప్పుడు మనం వెళ్ళి విన్ని ఖతం చేసేద్దామని చెప్పి తను అంటాడు. ఇంకెంకాల నుంచి మన ఆస్థా యూనో కూడా ఈ ఫైట్ లో జాయిన్ అయిపోతారు. ఇంకలాగే రెండో వైపు మనం లూసిఫర్ ని కూడా చూసుకోవచ్చు, తను కూడా పిచ్చ కోపంలో ఉంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నాకు తెలుసు ఈ వీడియో చాలా చిన్నగా ఉంది, కొన్ని పర్సనల్ పనుల వల్ల నేను వీడియో కొంచెం పెద్దగా చేయలేకపోతున్నా, బట్ నెక్స్ట్ వీడియో మాత్రం చాలా పెద్దగా ఉండబోతుంది. కుదిరితే నేను ఫైట్ మొత్తం అందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీరు జస్ట్ ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఆ వీడియో అయితే వచ్చేసిద్ది. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.